ఇప్పుడు ఫ్యాక్టరీ డైరెక్ట్ ప్రొడక్ట్స్ నేరుగా మీ ఇంటికే ఖచ్చితమైన క్వాలిటీతో పాటు 30 to 50% తగ్గింపు. 350కి పైగా నిత్యావసర వస్తువులను హోల్సేల్ ధరల్లో పొందండి. mavenSpeak.com లో షాపింగ్ చేయండి. మీ డబ్బులను ఆదా చేసుకోండి. చంద్రబాబు నాయుడు గతంలో అసెంబ్లీ నుంచి బయటికి వెళ్ళిపోవడాన్ని లోకేష్ సమర్థిస్తూ ఉన్నారు సార్. అప్పుడు అది గౌరవ సభలా మారిపోయింది కాబట్టి గౌరవ సభలోనే మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయి సభలో అడుగు పెడతాను అని చెప్పి అప్పుడు శపథం చేసి చంద్రబాబు నాయుడు బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో మాకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి, మాకు మైక్ ఇవ్వడం లేదు కాబట్టి మేము సభకు రాము అని చెప్పి వాళ్ళు బాయ్కాట్ చేసిన పరిస్థితి. సో చంద్రబాబు నాయుడు అప్పట్లో బాయ్కాట్ చేసిన దానికి ఇప్పుడు జగన్ బాయ్కాట్ చేసిన దానికి కంపేర్ చేస్తూ అది ఇది ఒకటి కాదు అని లోకేష్ మాట్లాడారు. ఒకసారి ఆ బయట ప్లే చేయండి. 2019 నుంచి 24 వరకు చంద్రబాబు నాయుడు గారు పారిపోయారని మీరు అంటున్నారు అధ్యక్ష. మీరు నాకు తెలిసినందుకు మీరు ఎమ్మెల్యే కాదనుకుంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్కి వచ్చారు, శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష. అది గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవ సభతో వస్తున్నారు, మా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు. మా తల్లిని అవమానించారు. ఆ రోజు మీకు గుర్తురాదా? ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడారో మీరు ఉన్నారా హౌస్ లో? మీరు ఉన్నారా హౌస్ లో? మీరు ఉన్నారా హౌస్ లో? ఆ రోజు కూర్చోండి. మా తల్లిని అవమానించారు. ఎక్కడ ఉన్నారా హౌస్ లో? షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అదే ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు. గుర్తుపెట్టుకోండి, ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడండి. ఏనాడు మేము మాట్లాడలేదు. కూర్చోండి. ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడా? నేను ఏనాడు మాట్లాడా? మా సభ్యులు ఏనాడు మాట్లాడలా? కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? కూర్చోమంటారా? 22 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు, ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు, సింగల్ గా నిలబడ్డాడు. సింహంగా గుర్తుపెట్టు, సింగల్ గా నిలబడ్డాడు, పోరాడాడు. ఆ రోజు మా తల్లిని అవమానించారు కనుకనే బాధ పెట్టుకోలేక సభ బైకాట్ చేసి బయటికి వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ. నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళారు, స్వామి గారు ఉన్నారు, ఇద్దరు గొట్టపల్లి రవి గారు వెళ్ళారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా. 10 మంది జగన్మోహన్ రెడ్డి కాకుండా, జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 10 మంది ఉన్నారు, రాలేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఒక్కరే బాయ్కాట్ చేశారు సార్. ఇప్పుడు జగన్తో సహా ఆ మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలందరూ కూడా బాయ్కాట్ చేసిన పరిస్థితి. దానికి దీనికి తేడా ఉంది అంటూ ఉన్నారు లోకేష్. తేడా ఉందా అంటే? ఖచ్చితంగా తేడా ఉంది. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పిన రీజను, జగన్మోహన్ రెడ్డి చెప్పిన అఫీషియల్ రీజన్ తీసుకుందాం. చంద్రబాబు నాయుడు ఆ రోజు ప్రకటించింది ఏంటి? ఇది గౌరవ సభగా మారిపోయింది, నేను మళ్ళీ గౌరవ సభలోనే అడుగు పెడతాను అని. సో అది క్లియర్గా తన వ్యక్తిగతంగా తనను అవమానించిన తర్వాత అతి నీచంగా, ఎట్టి పరిస్థితుల్లో సభ్య సమాజం అంగీకరించని రీతిలో అవమానించిన తర్వాత ఎవరైనా హ్యూమన్ ఎమోషన్స్ గురవుతారు. అందులో చంద్రబాబు నాయుడు వయసు రీత్యా జగన్కు తండ్రి వయసుతో సమానం. సో ఆ రోజు జగన్ చేసిన తప్పు క్షమించలేదు, అందులో ఎవరికీ అనుమానం లేదు. అది పొలిటికల్గా కూడా చాలా సివియర్ ఇంపాక్ట్ పడింది. అది జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోలేకపోయాడు. చంద్రబాబు నాయుడు పైన ఉన్న వ్యక్తిగత కసి వల్ల అది అర్థం చేసుకోలేకపోయాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కనుక హుందాతనం ప్రదర్శించి తన వాళ్లను మందలించి అవసరమైతే చర్యలు తీసుకొని తాను డిమార్కేట్ చేసుకొని ఉంటే జగన్మోహన్ రెడ్డి గౌరవం చాలా పెరిగేది. కానీ ఆ పని చేయలేదు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతోనే ఆ నీచానికి సదరు సభ్యులు ఒడిగట్టారనే భావన కలగటానికి అవకాశం ఇచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి. అందువల్ల ఎవరిని సంబంధం లేని వ్యక్తుల్ని, కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి వాళ్ళ మీద లోకేష్ మాటలో ఆక్రోశమే కాదు, ఆవేదన కనబడుతుంది. ఆ ప్లేస్లో ఎవరమున్నా అంతకన్నా ఎక్కువ ఆవేదన చెందుతాం తప్ప ఎందుకు ఊరుకుంటారండి ఎవరైనా? మీరు ఆ లోకేష్ మాటల్లో క్లియర్గా ధ్వనిస్తోంది. కేవలం రాజకీయ ప్రతీకారం ధ్వనించడం లేదు. తన తల్లిని అవమానించడం, తన తండ్రి అవమానానికి గురి కావడం పట్ల ఆయనలో ఉన్న భావోద్వేగం కూడా కనబడుతుంది. మనము నిజాయితీగా చూసే వారు ఎవరికైనా అర్థమవుతుంది. అందువల్ల లోకేష్ చెప్పింది 100% నిజం. ఆ రోజు చంద్రబాబు నాయుడు వ్యక్తిగత అవమానాన్ని నిరసిస్తూ ఒక రాజకీయ ప్రతిజ్ఞ చేసి బయటకు వెళ్ళారు. ఈ రెండు కూడా వ్యక్తిగత అవమానాన్ని నిరసిస్తూ
ఒక రాజకీయ ప్రతిజ్ఞ, నేను మళ్ళీ అధికారంలోకి వచ్చి మిమ్మల్ని ఓడించి సభకు వస్తానన్నాడు. చరిత్ర రుజువైంది, అది నిజంగా జరిగింది కూడా. ఇవాళ చంద్రబాబు నాయుడు అదే సభకు ముఖ్యమంత్రిగా వచ్చాడు. జగన్ 11 సీట్లకు పరిమితమై ప్రతిపక్ష నేతకు కూడా రాని స్థితికి నెట్టివేయబడ్డాడు. రెండవది తేడా, ఆ రోజు చంద్రబాబు నాయుడు ఒక్కడే బాయ్కాట్ చేశాడు, నిజమది. అది తెలుగుదేశం పార్టీగా బాయ్కాట్ చేయలేదు. ఇవాళ వైసీపీ నాయకుడిగా జగన్ తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు, తనకు మైక్ ఇవ్వడం లేదు అని. అప్పుడేమో వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు అవమానిస్తే బాయ్కాట్ చేశారు. ఇప్పుడు వ్యక్తిగతంగా తనకు ఈ గౌరవం ఇస్తలేరు కనుక నేను వెళ్తున్నాను. రెండింటి తేడా ఉంది. అవమానించడం వేరు, గౌరవం ఇవ్వలేదని కంప్లైంట్ వేరు. ఇది గౌరవం ఇవ్వలేదన్న కంప్లైంట్. ఆ కంప్లైంట్లో కూడా ఆల్రెడీ కోర్టుకు వెళ్ళాడు. ఒకవైపు లీగల్ రీకోర్స్ కోరుకుంటూ ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు అనే దానిపైన నీవు హైకోర్టుకు వెళ్ళావు, హైకోర్టు తీర్పు చెప్తుంది. కానీ ఈలోగా పొలిటికల్గా కూడా యు ఆర్ నాట్ రెడీ టు ఫేస్ అసెంబ్లీ అనేది క్లియర్గా అర్థమవుతుంది కదా. ఎందుకంటే ప్రతిపక్ష హోదా 10% అనే నిబంధన ఉందా లేదా దానిపై నేను చాలాసార్లు మాట్లాడాను. అది హైకోర్టులో ఉంది. లెట్ అస్ వెయిట్ ఫర్ ద జడ్జిమెంట్. తర్వాత నాకు మైకు ఇవ్వరు అని యాంటిసిపేట్ చేసుకొని నేను వెళ్ళడం లేదు. కానీ అక్కడ చంద్రబాబు నాయుడు ఆల్రెడీ జరిగిన అవమానం ఆధారంగా వెళ్ళాడు. ఈయన జరగబోయే అవమానం ఆధారంగా వెళ్తున్నాడు. రెండింటి మధ్య తేడా ఉంది కదా. జరగబోయే తనను గౌరవం ఇవ్వరు, సభలో తనను మాట్లాడనియ్యరు అనే యాంగిల్తో జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు. అందువల్ల వ్యక్తిగా చంద్రబాబు నాయుడు బాయ్కాట్ చేసిన సందర్భం సభ 5 ఏళ్ల పదవీ కాలంలో బిగినింగ్లో కాదు. అది నాకు గుర్తున్నంత వరకు ఇయర్ గుర్తులేదు, కానీ అట్ ది లేటర్ పార్ట్ ఆఫ్ ద అసెంబ్లీ టెన్యూర్ ఇంకా 2 years ఇంకా అంటే 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత. కానీ ఇప్పుడు ఏమో బిగినింగ్ ఇది ఫస్ట్ సెషన్ నుంచే దాదాపు దూరం ఉన్నాడు. ఈవెన్ స్పీకర్ ఎన్నికకు కూడా ఒక సభా సాంప్రదాయం ఉంటుంది. ఓన్లీ 1 day వచ్చారు, సో ఒక్కరోజు వచ్చారు. అందువల్ల day 1 నుంచి బాయ్కాట్ ఇది. ఆ 1 day కూడా ప్రమాణ స్వీకారానికి వచ్చారు. టైంకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయాడు. అంటే దాని దీనికి పోలికలేదు. అది 3 ఏళ్ల పాటు ఆయన సభలో అనేక అవమానాలు ఎదుర్కొంటూ ప్రభుత్వం పైన పోరాడుతూ 23 మంది సభ్యులకు నాయకుడిగా ఉన్నా కూడా 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు, 10 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగా ఉండి జాతీయ రాజకీయాల్లో కూడా ఒక కీలక పాత్ర పోషించి రాజశేఖర్ రెడ్డితో రాజకీయం జరిపి ఆయన కొడుకు ముందు 23 మంది సభ్యుల నాయకుడిగా కూర్చున్నాడు కదా చంద్రబాబు నాయుడు. 3 ఏళ్ళు కూర్చున్నాడు కదా. దాని పోలికే లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 11 మందితో కూర్చోవడానికి అభ్యంతరం ఏంటి? డెఫినెట్గా దాని దీనికి ఎట్టి పరిస్థితిలో పోలిక లేదు. అందుకే లోకేష్ కంపారిజన్ అంటే అది పోరాటము, అది నిరసన, అది పోరాటంలో భాగంగా మేము దూరం అయ్యాం. సో ఇప్పుడు ఆరాటంలో భాగంగా జగన్ దూరం అవుతున్నాడు. సో అప్పుడు పోరాటం ఏంటి? తనను అవమానించారు వ్యక్తిగతంగా, అందువల్ల ఈ ప్రభుత్వాన్ని ఓడించి తీరుతాము అనే పోరాటం. ఇప్పుడు తనకు అది గౌరవం ఇస్తలేరని ఆరాటం. ఇప్పుడు స్వాతంత్ర పోరాటంలో భాగంగా పన్నులు కట్టకపోవడం వేరు, ఇవాళ పన్నుల ఎగవేత వేరు కదా. సో పన్నుల సహాయ నిరాకరణ వేరు, పన్నుల ఎగవేత వేరు, రెండు ఒకటి కాదు కదా. ఆ రోజు ఒక రకమైన సహాయ నిరాకరణ, అదొక పోరాట రూపం. సభకు రాను మళ్ళీ ఓడించి వస్తానన్నది ఒక రకమైన పోరాట రూపం. ఇవాళ ఇది పోరాట రూపం కాదు, ఇది ఒక ఆరాట రూపం కదా. సో అందువల్ల ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సభకు రాకపోవడాన్ని పోరాటం, జగన్మోహన్ రెడ్డి సభకు దూరంగా ఉండడం ఆరాటము. ఆరాటానికి తేడా ఉంటుంది కదా. సో అందువల్ల మనం ఒక ఆబ్జెక్టివ్గా విశ్లేషిస్తే క్లియర్గా రెండు ఒకటి కాదు. అది దానికి పొలిటికల్ కాంటెక్స్ట్ వేరు, పర్సనల్ కాంటెక్స్ట్ వేరు. సో దానికి ఉన్న టైమింగ్ పీరియడ్ వేరు, సందర్భము వేరు. ఏ రకంగా చూసినా రెండు ఒకటి కాదు. తన తల్లిని అవమానించారు అని చెప్పి మండలిలో లోకేష్ ఆవేదనకు ఎమ్మెల్సీ బొత్స కూడా రెస్పాండ్ అయ్యారు సార్. ఆనాటి చర్యల్ని సమర్థించలేదు అని చెప్పి. బహుశా బొత్స అయితే అప్పుడు అసెంబ్లీలో కామ్గా ఉండవచ్చు, కానీ వైసీపీ ఎమ్మెల్యేలంతా కూడా చాలామంది చాలా ఇదిగా మాట్లాడారు. వల్లభనేని వంశీ అనుకుంటా ఈ కామెంట్ చేసింది గతంలో. అంటే అలా మాట్లాడడాన్ని ఎప్పుడూ కూడా తప్పు అని చెప్పి వైసీపీ నాయకులు కానీ జగన్ కానీ మాట్లాడలేదు సార్. కానీ బొత్స ఇప్పుడు అంటూ ఉన్నారు ఆనాటి చర్యల్ని మేము సమర్థించలేదు అని చెప్పి. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ బొత్స కాదు, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు. శాసన మండలి ఎమ్మెల్సీ మనసుగా మనం తీసుకుంటే ఆయన సమర్థించిందా లేదా అనే అంశం వస్తుంది. కానీ లోకేష్ అన్నది ఎమ్మెల్సీ బొత్సతో కాదు,
శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్ష నేత, అఫీషియల్లీ అపోజిషన్ లీడర్. జగన్మోహన్ రెడ్డికి అఫీషియల్గా అపోజిషన్ లీడర్ స్టేటస్ లేదు అసెంబ్లీలో, కానీ బొత్స సత్యనారాయణకు అధికారికంగా ప్రతిపక్ష నేత హోదా ఉంది. సో అందువల్ల అది నాకు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మంత్రి లోకేష్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సభాపక్ష నేతకు మధ్య వాదన. సో అందువల్ల ఇష్యూ బొత్స సమర్థించాడా సమర్థించలేదా అన్నది లోకేష్ ప్రస్తావిస్తున్నాను అనుకోను. లోకేష్ ప్రస్తావిస్తున్నది జగన్మోహన్ రెడ్డి గురించి. జగన్మోహన్ రెడ్డి ప్రతినిధిగా బొత్స ఉన్నాడు కనుక బొత్సని అడుగుతున్నాడు తప్ప బొత్స సత్యనారాయణ సమర్థించకపోవడం ఇష్యూ కానే కాదు కదా. ఆ రోజు ఆయన ఉన్నాడా లేడా, ఆయన సమర్థించిందా లేదా, ఆయన కామ్గా ఉన్నాడా అనేది అసలు ఇష్యూనే కాదు, కాంటెక్స్టే కాదు. జగన్మోహన్ రెడ్డి సమర్థించలేదా, బహుశా బొత్స కూడా అన్నది తాను సమర్థించలేదని కాదు ఆయన అన్నది, తన పార్టీ సమర్థించలేదని ఆయన చెప్పి తమ నాయకుడు సమర్థించలేదని బొత్స అంటున్నాడు. అది వ్యక్తిగతం కాదు. అక్కడ బొత్స ఇచ్చిన రిప్లై కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ హిస్ పార్టీ అండ్ హిస్ లీడర్. సో వ్యక్తిగతంగా ఎందుకు ఇస్తాడు ఆయన తెలియదా. సో అందువల్ల బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్ష నేతగా తాను తమ నాయకుడు తమ పార్టీ ఆనాటి ఘటనల్ని సమర్థించలేదు అన్నాడు. ఓకే, నిజంగానే సమర్థించలేదు. ఈ మాట జగన్మోహన్ రెడ్డితో అనిపించండి. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ఆ ఘటన జరిగి ఇన్ని రోజులైనా ఒక్కరోజైనా ఎన్నికల ప్రచారంలో కానీ తర్వాత కానీ ఈరోజు కూడా కానీ నేను ఆనాడు సమర్థించలేదు, మీరు కావాలంటే ఎక్కడైనా నేను సమర్థించినట్టు ఉందా చూడండి, కానీ నేను ఆ రోజు ఉపేక్షించాను, ఉదాసీనంగా ఉన్నాను, అది కూడా పొరపాటే అని ఒక మాట చెప్పమనండి, రిగ్రెట్ వ్యక్తం చేయమనండి. సభా నియమాలు సాంప్రదాయాలు ఇది మంచిది కాదు, ఎస్ ఐ రియలైజ్ ఇట్, కానీ ఆ రోజు మా వాళ్ళని నేను అంతర్గతంగా మందలించాను, పోనీ అది కూడా చెప్పచ్చు, బహిరంగంగా మందలించకపోవచ్చు కానీ బహిరంగంగా మందలించాల్సి ఉండే. ఇలా జగన్మోహన్ రెడ్డి వివరణ ఇవ్వచ్చు, కానీ ఇంతవరకు దానిపైన జగన్మోహన్ రెడ్డి వివరణ ఇవ్వలేదు కదా. సో అందువల్ల తమ సభ్యులు మాట్లాడినా అది జగన్మోహన్ రెడ్డి మాట్లాడిండు అని ఇప్పుడు ఆరోపణ కాదు, జగన్మోహన్ రెడ్డి అన్నాడు అని ఎవరు ఆరోపించలేదు కదా. కానీ సభానాయకుడిగా తన బాధ్యత, తాను అక్కడ ఉన్నాడో లేడో నాకు గుర్తులేదు ఆ సమయంలో. ఉన్నారు సార్, సభలోనే ఉన్నారు, ఉన్నాడు, చిరునవ్వుతో ఉన్నాడు. కొడాలి నాని ఆయనను చూస్తూనే మాట్లాడారని కూడా మనకు మీడియాలో వచ్చింది. బట్ ఏదైనా ఆ రోజు ఉన్నప్పుడు తాను ఒకవేళ గమనించలేదు అనుకుందాం, వాదనకైనా వెంటనే ఈ వివాదం అయ్యి చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకొని సభలోనే ఆయన బయటకు వెళ్ళినప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతను ఆహ్వానిస్తూ ఇది పద్ధతి కాదు, మీరు అన్న నిజం, మీ ఆవేదన నేను ఒప్పుకుంటాను, మా సభ్యులు ఒకవేళ నేను గమనించలేదు, మా సభ్యులు ఒకవేళ మిమ్మల్ని అంత మాట అని ఉంటే దాన్ని ముక్త కంఠంతో ఖండించున్నాను, నేను స్పీకర్కి విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఒక విచారణ బృందాన్ని ఏంటి జాయింట్ రెండు పార్టీల సభ్యులతో కలిసి ఆ ఫ్యాక్ట్స్ను మనం సీసీటీవీలు తీద్దాం, ఫ్యాక్ట్స్ స్టడీ చేద్దాం, నిజంగానే అని ఉంటే ఖచ్చితంగా వాళ్ళపైన నేను చర్యలు తీసుకుంటాను అని ఉంటే అయిపోయింది కదా, చాలా హుందాగా ఉండేది కదా. సో అందువల్ల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఉదాసీనంగా ఉన్నాడు, ఉపేక్షించున్నాడు. ఆ రోజు ఘటనల్ని కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఆ కళ్ళల్లో ఆనందం కొరకే చేశారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి దాన్ని ఆనందించాడు, ఎంజాయ్డ్ ఇట్ కదా. ఖండించకపోవడం అంటే ప్రోత్సహించడమే కదా, ఖండించకపోవడం చర్యలు తీసుకోకపోవడం ప్రోత్సహించడమే కదా. సో వాళ్ళపైన అందుకే లోకేష్ నిన్న మాట్లాడింది, మరి వాళ్ళు టికెట్లు ఇచ్చారు కదా సమర్థించడం కాదా అన్నాడు. ఇంకా టికెట్ల గురించి మాట్లాడాడు, నేనైతే టికెట్లు కూడా మాట్లాడాను. టికెట్లు చాలామంది ఇస్తారు, ఏముంది రాజకీయాల్లో, ఇప్పుడు వాళ్ళ నేను మనిషి మళ్ళీ టీడీపీలో వచ్చినా మళ్ళీ టికెట్లు ఇస్తారు. రాజకీయ పార్టీలు ఏమున్నది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని భార్యకే న్యాయం చేయలేని వాడు దేశానికే న్యాయం చేస్తారా లేదా, మళ్ళీ కలవలేదా రెండు పార్టీలు. సో చంద్రబాబు నాయుడు మోడీ మీ మామకు వెంట పోటు పోవడంలో మీరు సీనియరు, మీరు పోలవరం ఏటీఎంగా మార్చారు అన్నాడు, ఇప్పుడు మళ్ళీ కలవలేదా. రాజకీయాల్లో వ్యక్తిగత అవమానాలు చేసిన వాళ్ళు కూడా కలుస్తుంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కలుపుకుంటారని చెప్పలేను, కానీ రాజకీయ అవసరాల కొరకు అన్నీ వదిలేస్తారు. రాజకీయాల్లో తమ రాజకీయ అవసరమే ఉందనుకుందాం, ఆ వ్యక్తిగత అవమానాలు వదిలేస్తారు. అందుకే నేను మోడీ ఉదాహరణ, చంద్రబాబు నాయుడు ఉదాహరణ చెప్పాను. ఇద్దరు ఒకరికొకరు వ్యక్తిగతంగా మాట్లాడుకున్నా కూడా మళ్ళీ కలవలేదా. సో రాళ్ళు విసురుకున్నారు కలవలేదా, నల్ల జెండాలు చెప్పుకున్నా కలవలేదా. అందువల్ల అది ఇష్యూ కాదు, టికెట్లు ఇవ్వడం ఇష్యూనే కాదు. టికెట్లు ఇస్తుంటారు, అది సమస్య కాదు. తెలుగుదేశమే టికెట్ ఇచ్చినా ఆశ్చర్యపడాల్సింది లేదు. ఏమన్నా వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పిస్తారు, మేము అనాలని అనలేదు, జగన్ మాత్రం అనిపించాడు, వాళ్ళు పాపం ఆయన పార్టీలో ఉండేవరకు అలా అన్నారు, కానీ ఆయన వ్యక్తిగతంగా లేదని ఒక రాజకీయ స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. కానీ అన్నిటికన్నా దానికన్నా ముఖ్యం ఏంటి అంటే
జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పైన ఎలాంటి చర్య తీసుకోలేదు. ఇప్పటి వరకు దానిపైన వ్యాఖ్యానం కానీ వివరణ కానీ చేయలేదు. ఆ ఘటనల్ని ఖండించలేదు. ఆ ఘటనల పట్ల విచారాన్ని వ్యక్తం చేయలేదు. అందువల్ల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సమర్థించినట్లే. సమర్థించలేదు అని ఇప్పుడు బొత్స వివరణ ఇవ్వకపోవడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఒక రకమైన ఆలోచన, అయ్యో ఎందుకు ఆ పని చేసినాం, అది మనం మెడకు చుట్టుకుంటుంది కదా అని. చరిత్రలో జరిగిన తప్పిదాలు మెడకు చుట్టుకుంటాయి, ఎందుకు చుట్టుకోవు? సో చరిత్రలో తప్పిదాలు చేయకుండానే జాగ్రత్త పడాలి. నీ చరిత్రలో జరిగి తప్పిదాలు చేస్తే అవి జీవితం అంతా వెంటాడుతూనే ఉంటాయి కదా. అది వ్యక్తి చరిత్ర అయినా పార్టీ చరిత్ర అయినా. ఇప్పుడు అంటూ ఉన్నారు సార్ కూటమి నేతలు, కర్మ ఫలితము, చేసిన కర్మను ఎవరు ఇది చేయలేరు అని చెప్పి. రాజశేఖర రెడ్డి ఉదాహరణ కూడా ఉంది మీకు. నా గుర్తున్నంత వరకు చంద్రబాబు నాయుడు విషయంలో రాజశేఖర రెడ్డి ఒక అభ్యంతరకరమైన కామెంట్ వచ్చింది. నీ తల్లికి ఎందుకు పుట్టావా యాక్చువల్గా. సో దాని తర్వాత దానిపైన విత్డ్రా చేసుకున్నట్టు గుర్తు నాకు. విత్డ్రా చేసుకున్నారు. నాకు ఆయన విచారం వ్యక్తం చేసి విత్డ్రా చేసుకున్నాడు, సభలోనే చేసుకున్నాడు. అందువల్ల సో రాజశేఖర రెడ్డి ఆ హుందాతనం ప్రదర్శించాడు కదా. ఇప్పుడు దాన్ని ఎవరు గుర్తు చేస్తలేరు కదా. ఇప్పుడు మనిషి భావోద్వేగాలకు గురయ్యో ఒక్కొక్క సందర్భంలో ఒక రకంగా ప్రవర్తించవచ్చు. ఎవరైనా మానవుల్లో కనుక సో రసరక్త మాంసాలతో కూడిన శరీరాలు కలిగిన వాళ్ళం కనుక మనమేమీ అతీతము, మానవ సహజమైన భావోద్వేగాలకు అతీతము అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఎవరమైనా ఏదో సందర్భంలో పొరపాటున ఒక మాట అనే అవకాశం ఉంటుంది. పొరపాటు, గ్రహపాటు, ఏ పాట అయినా కానీ అట్లీస్ట్ తర్వాతైనా మనం రియలైజ్ కావాలి, ఇది నేను చేసింది పొరపాటు, ఆ మాట అన్ని ఉండాల్సింది కాదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఆ మాట ఏదో అన్నాడు, దాని అర్థం ఏంటి అనే విశ్లేషణలు అన్నీ వచ్చాయి. కానీ తర్వాత ఎస్ క్లోజ్ ఇట్ కదా. సో ఆ విచారణ వ్యక్తం చేశాడు. దట్ చాప్టర్ హస్ ఎండెడ్. ఈ పని రాజశేఖర రెడ్డి లాగా జగన్ చేసి ఉంటే ఆయన గౌరవం పెరిగేది, ఈ కాంట్రవర్సీ కూడా ఎండెడ్. ఒక రకంగా మీరు లోకేష్ బయట చూస్తే అసలు జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి లోకేష్ తన సర్వశక్తులు ఒడ్డటానికి ఒక కారణం ఇది. అంత కసి. ఇప్పుడు మనిషిని వ్యక్తిగతంగా అవమానిస్తే కసి ఉంటుందా ఉండదా? చాలామందికి అర్థం కాదు. వ్యక్తిగతంగా అవమానిస్తే అందరూ పిరికి వాళ్ళగా చేతులు ముడుచుకొని కూర్చోరు. వ్యక్తిగతంగా అవమానిస్తే అంతకన్నా 1000 రెట్లు కసితో పనిచేస్తారు. ఇప్పుడు నేను నా చాలాసార్లు నా అనుభవం చెప్పాను. నన్ను ట్రోల్స్ పిచ్చిగా మాట్లాడితే నేను ఎక్కడ చేతులు ముడుచుకొని భయపడను, ఇంకా 1000 రెట్లు కసితో మాట్లాడతాను. సో ఎవరైనా అంతే, హ్యూమన్ బీయింగ్స్. కొంతమంది మాత్రమే భయపడతారు, చేతులు ముడుచుకొని కూర్చుంటారు, అయ్యో ఇంకెక్కువ అంటారేమో అని. ఇప్పుడు మీకు లోకేష్లో కూడా ఆ కసి కనబడుతుంది. లోకేష్లో ఏంది, చంద్రబాబు నాయుడులో ఆ కసి కనబడింది, ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో కసి ఉంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి రాజకీయ తప్పిదాలు, డెవలప్మెంట్ పైన కేంద్రీకరించకపోవడం, అమరావతిని పక్కకు పెట్టడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో అవమానించడం, ఆయన జైలుకు పంపడం తెలుగుదేశం పార్టీలో ఊహించని కసిని పెంచింది. వైసీపీలో ఆ కసితో రాజకీయ కార్యకర్తలు పనిచేయలేదు. ఎందుకంటే కార్యకర్తలకు ప్రజలకు కనెక్ట్ పోయింది. ఆ కనెక్ట్ వాలంటీర్లను చూసుకున్నారు, బటన్లను చూసింది. సో జగన్మోహన్ రెడ్డి ఏమో తన పార్టీ కార్యకర్తలలో కసి లేకుండా చేశాడు. కారణం ఏంటంటే ప్రజలతో సంబంధాలు కార్యకర్తలకు తెగిపోయినాయి. కార్యకర్తలకు ప్రజలకు మధ్య వాలంటీర్లు వచ్చారు, కార్యకర్తలకు ప్రజలకు మధ్య సచివాలయం వచ్చింది, కార్యకర్తలకు ప్రజలకు మధ్య బటన్ వచ్చింది, నొక్కుతున్న బటన్ వచ్చింది. ఈ 3 వచ్చాక సంబంధం ఎక్కడిది? దీనికి భిన్నంగా తమ నాయకుడిని అవమానించిన వ్యక్తిగతంగా, తమ నాయకుడిని జైలుకు పంపాడు, మా తల్లిని అవమానించారు, మా తండ్రిని జైలుకు పంపాడన్న కసి లోకేష్లో, చంద్రబాబు నాయుడులో, సగటు టీడీపీ కార్యకర్తలు కదా. అందుకే మీరు గమనించండి, ఈ మధ్య ఎన్నికల్లో దేశ విదేశాల్లో ఉన్న తెలుగుదేశం అభిమానులు కూడా, ఈవెన్ కొన్ని కంపెనీలకు CEO స్థాయిలో ఉన్న వాళ్ళు, ప్రతిరోజు లక్షల కోట్లు సంపాదించే వాళ్ళకు కూడా తమ పనులు వదిలేసి పర్సనల్గా వచ్చారు. హైదరాబాద్ నుంచి కొన్ని లక్షల మంది వెళ్ళిపోయి మీరు ఓట్లేశారు. ఎందుకు వచ్చారు? ఒక సగటు తెలుగుదేశం అభిమాని చావో రేవో అన్న ఫీల్ అయ్యారు. దీని సంగతి తేల్చాల్సింది. ఎందుకంటే అంత కసి జగన్మోహన్ రెడ్డి చర్యల వల్లనే జరిగింది. జగన్మోహన్ రెడ్డి స్వయంకృతాపరాధం అది. అంత కసితో పనిచేయరు. సాధారణ కిల్లర్ ఇన్స్టింక్ట్ అంటారు కదా. మీరు ప్రపంచంలో ఎక్కడ తెలుగుదేశం అభిమానున్నా, ఈవెన్ సునీతా విలియమ్స్ తెలుగుదేశం అభిమాని అయినా బహుశా ఆమె స్పేస్ షటిల్కి వెళ్ళి దూకి వచ్చి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో పాల్గొన్నదేమో. అందుకే సహించలేకపోయారు. ఒక చిన్న ప్రశ్న కూడా తెలుగుదేశం పైన ఎవరైనా వేస్తే
ఊగిపోయారు. ఎందుకంటే కారణం అదే, వాళ్ళు అంత కసితో పోరాడుతున్నారు కనుక ఏ చిన్న డిస్ట్రాక్షన్ డైవర్షన్ కూడా అంగీకరించలేకపోయారు. సో ఆ ప్రాసెస్ మీకు క్లియర్గా కనబడుతోంది కదా ఈ ఘటనల నేపథ్యంలో. జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలకే పరిమితం అవ్వడం, వైసీపీ 11 స్థానాలకే పరిమితం అవ్వడం, జగన్ కనీసం అసెంబ్లీకి రాలేని పరిస్థితిలో ఉండడాన్ని చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు సార్. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని చెప్పి రఘురామకృష్ణరాజుకు ఉప సభాపతిగా అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ఒక కామెంట్ చేశారు సార్. ఆ రోజు జగన్ మిమ్మల్ని అంటే రఘురామకృష్ణరాజును నరసాపురం లోక్సభ నియోజకవర్గానికి రాకుండా అడ్డుకున్నారు. అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కూడా రానివ్వలేదు. అలాంటిది మీరు ఉపసభాపతిగా ఉన్న ఈ సభలోకి జగన్ రాలేకపోతూ ఉన్నాడు. మీ ముందు సభలో కూర్చోలేని పరిస్థితి ఆయనకు వచ్చింది. ప్రజాస్వామ్యం అంటే ఇది, దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది అని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడారు సార్. అంటే ఇక్కడ RRRకు ఆ పదవి ఇవ్వడంలో అంటే కారణం ఏమై ఉండొచ్చు అంటారు? అంటే చాలామంది చెప్తూ ఉన్నారు జగన్ అంటే రఘురామకృష్ణరాజును ఏ రకంగా ఇబ్బంది పెట్టారో. అంటే దేవుడు అదేంది, ఏదైనా దేవుడు రాసిన స్క్రిప్టే కదా. ఇవాళ నేను మాట్లాడుతున్నానా, దేవుడు రాసిన స్క్రిప్టే. శివుని ఆజ్ఞ లేని చీమైనా కదలదు కదా. అందువల్ల ఏదైనా దేవుడు రాసిన స్క్రిప్టే. సో ఆ పదం వాడడంలో చంద్రబాబు నాయుడు ఒకటి మనకు గుర్తు చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి అన్న మాటలు గుర్తు చేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు ఉద్దేశించుతూ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్కు చెందిన 23 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు, గుర్తుండే ఉంటుంది. 2014-19 మధ్యకాలంలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరిన దానికి కూడా నేపథ్యం ఏంటంటే అసెంబ్లీ గవర్నర్ని కలిసి వచ్చాక జగన్మోహన్ రెడ్డి నాతో టీడీపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, నేను ఈ ప్రభుత్వాన్ని కూల్చివేయగలను అనే యాంగిల్లో మాట్లాడాడు. ఎప్పుడైతే జగన్ ఈ క్లెయిమ్ చేశాడో నాతో టీడీపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అని, వెంటనే చంద్రబాబు నాయుడు యాక్షన్ అని మొదలుపెట్టాడు. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు, అందులో 5 మంత్రులు కూడా అయ్యారు. సో దాన్ని ఉదాహరిస్తూ జగన్మోహన్ రెడ్డి పదే శాసనసభలో చెప్పేవారు, చూడు అధ్యక్ష, దేవుడు రాసిన స్క్రిప్ట్ ఎలా ఉంటుంది, 23 మంది మా పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుంటే దేవుడు వాళ్ళ పార్టీకి 23 సీట్లే ఇచ్చారు అని. సో అందువల్ల ఆ కాంటెక్స్ట్ను మళ్ళీ గుర్తు చేశాడు. సో రఘురామకృష్ణరాజు ముందు కూర్చోవలసిన పరిస్థితిని దేవుడే కల్పించాడు అని. కానీ జగన్మోహన్ రెడ్డి సభకు రాను అని తీసుకున్న నిర్ణయం రఘురామకృష్ణరాజు ఎంపిక కన్నా ముందే మీకు గుర్తుండే ఉంటుంది. రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్గా నిన్నమన్నా కదా డెవలప్మెంట్. కానీ జగన్మోహన్ రెడ్డి డే1 నుంచి రావడం లేదు, రావడం అని అంతకు ముందే ప్రకటించాడు కూడా. అందువల్ల రఘురామకృష్ణరాజు స్పీకరు డిప్యూటీ స్పీకర్ అనే దృష్టిలో జగన్మోహన్ రెడ్డి రావడం లేదని అనుకోను. సో ఆ మాటకు వస్తే అయ్యన్న పాత్రుడైనా ఒకటే, రఘురామకృష్ణరాజు అయినా జగన్మోహన్ రెడ్డికి ఒకటే. అయ్యన్న పాత్రుడు చాలా గౌరవిస్తారు జగన్మోహన్ రెడ్డికి. ఆ మాటకు వస్తే గవర్నర్కు రాసిన లేఖలో ఈవెన్ ఈ మెన్షన్ కూడా చేశాడు జగన్మోహన్ రెడ్డి. సో ఇప్పుడు స్పీకర్ పదవిలో కూర్చున్న వ్యక్తి ఇది ఇంకా సావలేదు, బతికే ఉన్నాడు అనే యాంగిల్లో మాట్లాడాలని కూడా గుర్తు చేశాడు. సో అందువల్ల అయ్యన్న పాత్రుడైనా రఘురామకృష్ణరాజు అయినా జగన్మోహన్ రెడ్డికి పట్ల జరిగేదానికి ఏ తేడా ఉంటుందని అనుకోను. సో అందువల్ల ఆ పర్సనల్ డైమెన్షన్తో జగన్ దూరంగా ఉన్నాడు అనేది అనుకోను. అదే విషయంలో ఒక స్పీకర్ ఎంపిక ప్రతిపక్ష నేతను దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు చేయకూడదు, ఒకవేళ చేశారని కూడా నేనేం అనడం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ ప్రస్తావన చేసే వరకు ఆ మీనింగ్ వస్తుంది. రఘురామకృష్ణరాజును జగన్మోహన్ రెడ్డిని అవమానించటానికే ఆ సీట్లో కూర్చుండా పెట్టారన్న మీనింగ్ అయితే వస్తుంది. కానీ వాస్తవంగా రఘురామకృష్ణరాజుకు మనందరికీ తెలుసు ఆ ఎపిసోడ్ అంతా. ఆయనకు టికెట్ ఇవ్వటానికి వాస్తవంగా ఆయన అసెంబ్లీకి రావాలని కోరుకోలేడు, పార్లమెంట్కి వెళ్ళాలని కోరుకున్నాడు, నరసాపురం ఎంపీ స్థానం ఇవ్వాలని కోరుకున్నాడు. కానీ అది పొత్తుల్లో భాగంగా బీజేపీ తీసుకుని శ్రీనివాసవరమను పెట్టడం వల్ల రఘురామకృష్ణరాజుకు ఒక దశలో అసలు సీటే లేకుండా పోయింది. కానీ పెద్ద ఎత్తున వైసీపీ వ్యతిరేక తెలుగుదేశం అనుకూల ఇకోసిస్టంలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు యాంటీ జగన్ ఐకాన్గా మారిపోయాడు. సో ఎప్పుడైతే జగన్ వ్యతిరేక సింబల్గా రఘురామకృష్ణరాజు ఉన్నాడు, సో రఘురామకృష్ణరాజుకు టికెట్ రాకుండా చేశారు. సో ఆయనను అసెంబ్లీకి కూడా వెళ్లకుండా చేస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్తోనే బీజేపీ చేస్తోంది. దానికి చంద్రబాబు నాయుడు కూడా ఈల్డ్ అయ్యాడు. సో జగన్మోహన్ రెడ్డి కూటమిలో
రఘునాథరాజుకు టికెట్ రాకుండా చేస్తున్నాడు అనే నరేటివ్ బిల్డ్ అయింది. అప్పుడు చంద్రబాబు నాయుడు జాగ్రత్త తీసుకొని ఉండి సీట్ ఇచ్చి రఘునాథరాజు అసెంబ్లీకి పంపించాడు. సో అందువల్ల దీనికి ఈ నేపథ్యం కూడా ఉంది ఇదంతా. సో ఇది వాస్తవంగా రఘునాథరాజుకు ఆ జగన్ వ్యతిరేక రాజకీయ కాంటెక్స్ట్లో రఘునాథరాజుకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. అందువల్ల ఆయన డిప్యూటీ స్పీకర్ పదవి సీట్లో కూర్చున్నప్పుడు ఆ కంపారిజన్, ఆ లింక్ వస్తుంది. కానీ సభలో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా మనం ఎప్పుడూ తీసుకోకూడదు. రాజకీయ కక్షలకు సభ వేదిక కాకూడదు. అలా వేదిక జరిగింది కనుక ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంటున్నది. చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా అవమానించారు. చంద్రబాబు నాయుడు పై కసితో జగన్ వ్యవహరించారు. జగన్పై కసితో చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తే దేవుడి స్క్రిప్ట్లు మారుతూ ఉంటాయి. అందువల్ల అది ఆ పొరపాటు వీళ్ళు చేయకూడదు. చేస్తే ఇక దేవుడు చూసుకుంటాడు, మధ్యలో నాగేశ్వరం ఏం చేయగలరు. సో అందువల్ల దేవుడి స్క్రిప్ట్లు మారుతూ ఉంటాయి కదా. సో అందువల్ల ఎప్పుడు కూడా సభలో స్పీకర్ను, డిప్యూటీ స్పీకర్ ఎంపిక, స్పీకర్ ఎంపిక జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించే చేశారు అన్నది అయితే జగన్మోహన్ రెడ్డి సభకు రాకపోవడం కూడా కరెక్ట్ అవుతుంది కదా. ఒకవైపేమో జగన్ సభకు రాకపోవడాన్ని మనం అందరము ప్రశ్నిస్తున్నాం. కానీ ఇప్పుడు జగన్ను అవమానించడం కొరకే రఘునాథరాజు నా సీట్లో కూర్చుండబెట్టారు అనుకుంటే మరి జగన్ సభకు రాకపోవడం కూడా కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు సభకు రాకపోవడాన్ని సమర్థించాం కదా. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు ఆ రోజు సభకు రాకపోవడానికి కారణం వ్యక్తిగత అవమానం ఒక కారణం, ఇదేమో హోదా ఆరాటం కారణం అన్నాను. మళ్ళీ ఇప్పుడు ఒకవేళ రఘునాథరాజును, అయ్యన్న పాత్రుల్ని, జగన్మోహన్ రెడ్డిని అవమానించడం కొరకే ఆ సీట్లలో కూర్చుండ పెట్టడమే నిజమైతే జగన్మోహన్ రెడ్డి సభకు రాకపోవడం కూడా న్యాయమవుతుంది కదా. సో ఆ పొరపాటు మరి కూటమి చేస్తే కూటమిది తప్పవుతుంది. జగన్మోహన్ రెడ్డి సభకు రాకపోవడాన్ని కూటమి నేతలే కాదు సార్, షర్మిల కూడా ఎద్దేవా చేస్తూ ఉన్నారు. చాలా లెటర్ కూడా రీసెంట్గా రాశారు, మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే రిజైన్ చేసేయండి, ఉపయోగం ఏంటి అని చెప్పేసి. సో షర్మిల ఒక లాజిక్ చెప్తూ ఉన్నారు సార్, మేము కాంగ్రెస్ పార్టీ చాలా స్థానాల్లో పోటీ చేసాం, కానీ ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయాం. మీరు 11 మంది గెలిచారు, అయినా కూడా సభకు వెళ్ళట్లేదు, మీకు మాకు తేడా లేదు కదా అని చెప్పేసి. తేడా లేదంటారా? సభలో లేకపోవడం తప్ప మిగతాదంతా తేడానే కదా. సభలో వెళ్ళడం తేడా లేకపోవడం అనే ఉంటుంది రాజకీయాల్లో. ఇప్పుడు అలా అంటే కమ్యూనిస్ట్ పార్టీలకు సభలో రిప్రజెంటేషన్ లేదు అంటే మరి తేడా లేదా? వాళ్ళకు వైసీపీ కమ్యూనిస్ట్ పార్టీలు ఒకటేనా? సో 40% ఓట్లు వచ్చిన పార్టీ, 1% ఓట్లు వచ్చిన పార్టీ తేడా లేకుండా ఎట్లుంటుందండి? సో సభకు రావడము రాకపోవడం అనే ఆధారంగా రాజకీయ పార్టీల స్టేటస్ గుర్తించారు కదా. ఇప్పుడు సభకు రావడం అలా అయితే చాలామంది సభ్యులు సభకు వచ్చి కూడా మాట్లాడరు. అది మన వాళ్ళ సభలో లేని వాళ్ళతో వాళ్ళు ఈక్వల్ అవుతారా? సభలో ఒక్కరోజు కూడా మాట్లాడిన 5 ఏళ్ళు నోరు విప్పిన వాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళు వీళ్ళు ఒకటవుతారా? షర్మిల ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి తాను ప్రత్యామ్నాయం. అందుకే మీరు ఆ ఫైట్ మొత్తం చంద్రబాబు నాయుడు పైన, కూటమి పైన కాదు, ఆ ఫైట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి పైన. ఎందుకు అంటే అందులో వ్యక్తిగతమైన డైమెన్షన్ ఉంది, ఆస్తుల పంచాయతీ ఉంది, తర్వాత రాజకీయ వారసత్వం కొరకు కూడా పంచాయతీ ఉంది. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి స్పేస్ను తాను ఆక్రమించుకోవాలని అనుకుంటోంది కనుక పదే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తుంది, జగన్మోహన్ రెడ్డితో కంపేర్ చేస్తుంది. అందుకే మీరు సీరియస్ స్టేట్మెంట్ తీయండి, రాజశేఖర రెడ్డి వారసుడు జగన్ కాదు, రాజశేఖర రెడ్డికి జగన్కు సంబంధం లేదు, సో రాజశేఖర రెడ్డి వారసత్వం కాదు అనేది ఎస్టాబ్లిష్ చేస్తోంది. జగన్ ప్రత్యామ్నాయం కాదు అని చెప్పదలుచుకుంది. కానీ నిరంతరం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం ద్వారా షర్మిల ప్రత్యామ్నాయంగా ఎదగదు. షర్మిల ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పైన ప్రజా సమస్యలపై పోరాడడం వల్ల ఎదుగుతుంది. షర్మిల రాజకీయ వ్యూహంలోనూ తప్పుంది. జగన్మోహన్ రెడ్డిపై పోరాటం వల్ల ఆమె ప్రత్యామ్నాయంగా ఎదగదు. నిజంగానే ఆమె జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయాలని కోరుకుంటే, జగన్మోహన్ రెడ్డి ప్లేస్లో తాను రావాలి అని కోరుకుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళే గనక జగన్మోహన్ రెడ్డి స్పేస్లోకి షర్మిల వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఒకటే, రాజశేఖర రెడ్డి కొడుకు కూతురు. అందువల్ల ఆ స్పేస్ తాను ఆక్రమించుకోవాలనుకుంటే ఆమె ఫైట్ చేయాల్సింది కూటమి ప్రభుత్వం పైన, ఫైట్ చేయాల్సింది జగన్ పైన కాదు. సో జగన్ను టార్గెట్ చేయడం ద్వారా ఒక రకంగా జగన్కు ఉపయోగపడుతుంది. ఆమె తనకు తాను నిర్వీర్యం చేసుకుంటోంది. ఎందుకంటే ప్రజల ముందు ఆమె ఎవరితో ఫైట్ చేస్తోంది? ప్రభుత్వంతో ఫైట్ చేయడం లేదు, ప్రతిపక్షంలో ఉన్న నాయకంతో ఫైట్ చేస్తోంది. సో అందువల్ల ఆ కంపారిజన్ వల్ల ఆమె పొలిటికల్గా బెనిఫిట్ అయ్యేదేమీ లేదు, మీడియాలో వార్తలు రావడానికి పనికొస్తుంది. జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా కూడా దెబ్బతీయాలనుకున్నా జగన్మోహన్ రెడ్డి ఉన్న అపోజిషన్ స్పేస్లోకి ఆమె రావాలి.
జగన్మోహన్ రెడ్డి ఉన్న అపోజిషన్ స్పేస్లోకి ఎప్పుడు వస్తుంది? ప్రభుత్వం పైన ఫైట్ చేయడం వల్ల వస్తుంది. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాల్లో చూడండి, ఒక దశలో బీజేపీ మీకు దుబ్బాక, జిహెచ్ఎంసీ, హుజరాబాద్ ఎన్నికల సమయంలో అపోజిషన్ స్పేస్లోకి వచ్చింది. ఎట్లా వచ్చింది? కాంగ్రెస్ని తిడుతూ రాలే, బీఆర్ఎస్ పైన పోరాడుతూ వచ్చింది. కాంగ్రెస్ని తిట్టడం వల్ల వచ్చిందా? బీఆర్ఎస్ పైన పోరాటం వల్ల వచ్చింది. ఇవాళ బీఆర్ఎస్ కూడా బీజేపీని తిడుతూ రాలే ఆ స్పేస్లోకి, కాంగ్రెస్తో పోరాటం చేయవలసి వచ్చింది. అందువల్ల ఎప్పుడు కూడా నువ్వు ప్రభుత్వం పైన పోరాడితే అపోజిషన్ స్పేస్లోకి వస్తావు తప్ప ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తితో పర్సనల్ తగాదాల వల్ల, వ్యక్తిగత ఆస్తి తగాదాల వల్ల, కుటుంబ తగాదాల వల్ల పోరాడితే అపోజిషన్ స్పేస్లోకి ఎట్లా వస్తారు? ప్రొఫెసర్ గారు, యువత రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాల్లో రాణించాలి అని చెప్పి చాలామంది సీనియర్ నాయకులు చెప్తూ ఉంటారు సార్. కానీ రేవంత్ ఒక ప్రపోజల్ పెట్టారు, 21 years నిండితే చాలు వాళ్ళకి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలి అని చెప్పేసి. ఏమంటారు? అంటే ఇప్పుడు ఆ ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా మనకు కనబడదు. ఇప్పుడు మన దేశంలో కూడా ఒకప్పుడు 21 years ఓటింగ్ రైట్స్ ఉంటాయి. తర్వాత రాజీవ్ గాంధీ యాబ్లో అనుకుంటారు, నాకు గుర్తు 18 yearsకి వచ్చింది. సో అందువల్ల ప్రజల్లో ఒకప్పటిలాగా లేదు, మెచ్యూరిటీ పెరుగుతుంది, కమ్యూనికేషన్ ఎబిలిటీస్ పెరుగుతున్నాయి, ఇన్ఫర్మేషన్ ఏజ్లోకి వచ్చింది. మీకు 20 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళ క్రితం ఉన్న అండర్స్టాండింగ్ సమాజము, అందువల్ల ఇప్పుడు అండర్స్టాండింగ్ అని చాలా తేడా ఉంది. అందువల్ల యంగర్ జనరేషన్ ఖచ్చితంగా పాలిటిక్స్లోకి రావాలి. సో 25 years ఉండాలి అన్నదానికి ఏ ప్రాతిపదిక లేదు కదా. సో దెర్ ఇస్ నో స్టాండర్డ్ రూల్. అలాగే 25 years అయితేనే ఎలక్షన్లో పోటీ చేయొచ్చు. ఎందుకంటే మీకు విద్యార్థి నాయకులుగా ఉన్నవాళ్ళు దేశ రాజకీయాల్లో చాలా కీలక పాత్ర పోషించారు. మీకు దేశ రాజకీయాల్లో చూస్తే టాప్ లీడర్స్ చూస్తే మీకు 2 ట్రెండ్స్ కనబడతాయి. ఒకరు వారసత్వంగా వచ్చిన వాళ్ళు, రాజకీయాల్లో ఇది వారి కుటుంబాలు, తండ్రులు, తాతలు, ముత్తాతలు రాజకీయాల్లో ఉంటే నాయకులయ్యారు. ఇంకో స్ట్రీమ్ ఆఫ్ పొలిటికల్ లీడర్షిప్ మీరు చూడండి, విద్యార్థి రాజకీయాలు చాలా చురుగ్గా ఉన్న రోజుల నుంచే వచ్చారు. ఇప్పుడు మీకు చాలామంది లీడర్లు, మీకు ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా ఆయన ఏబీవీపీ నాయకుడిగా విద్యార్థి పరిషత్లో రాజకీయాలు చేశారు. వెంకయ్య నాయుడు మీకు విద్యార్థి పరిషత్ రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళే. ఈవెన్ చాలామంది మీకు ఆ స్టూడెంట్ పాలిటిక్స్, వెంకయ్య నాయుడు ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చారు. సీతారాం యేచూరి లాంటి వాళ్ళు జేఎన్యూ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ రాజకీయాల నుంచి వచ్చారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పాలిటిక్స్ నుంచి ఎమర్జ్ అయ్యాడు. సో అందువల్ల చాలామంది నాయకులు స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి ఎమర్జ్ అయ్యారు. అందువల్ల దట్ ప్రపోజల్ నీడ్ సీరియస్ థింకింగ్. సో యంగర్ జనరేషన్ రాజకీయాల్లో వాళ్ళకు పోటీ చేస్తానికి అవకాశాలు వస్తాయా? ఇవాళ ఉన్న రాజకీయాలు డబ్బు ప్రభావము, అదొక డిఫరెంట్ క్వశ్చన్. అది 25 అది వర్తిస్తుంది, 21 వర్తిస్తుంది. సో కానీ 21 yearsకు మెచ్యూరిటీ ఉండదు, 25 yearsకే మెచ్యూరిటీ ఉంటుంది. అంటే 70 ఏళ్ళు 78 years ట్రంప్కి ఏం మెచ్యూరిటీ ఉంది? ట్రంప్కు మెచ్యూరిటీ ఉందని నాయకుడు చెప్పగలమా? ట్రంప్ను అమెరికా ప్రజలు ఎన్నుకోలేదా? సో అందువల్ల రోజు రోజుకు లాంగివిటీ పెరుగుతుంది. యంగర్ జనరేషన్ ఇప్పుడు భారతదేశంలో నాకు గుర్తుందో 54% ఆఫ్ ద పాపులేషన్ ఇది యంగర్. సో అందువల్ల ఇండియాలో యంగర్ ఏజ్ పాపులేషన్ పెరుగుతుంది కనుక వారికి రిప్రజెంటేటివ్గా కూడా రాజకీయ వ్యవస్థ ఉండాలి. పొలిటికల్ సిస్టమ్ డెమోగ్రఫీని రిఫ్లెక్ట్ చేయాలి, సామాజిక వ్యవస్థను రిఫ్లెక్ట్ చేయాలి కదా. అందువల్ల ఇట్స్ ఎ గుడ్ ప్రపోజల్. దీనిపైన డిబేట్ జరగాల్సిన అవసరమైతే ఖచ్చితంగా ఉంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి 1000 days కంప్లీట్ అవుతున్నాయి సార్. అంటే ట్రంప్ గెలిచిన తర్వాత ఏదైనా యుద్ధం స్టాప్ అయ్యే అవకాశం ఉంటుందా? లేకపోతే అదే పుతిన్తో రష్యాతో సన్నిహిత సంబంధాలు అమెరికాకు ఉన్నాయి కాబట్టి ట్రంప్ ఏదైనా ప్రభావం చూపించగలుగుతారా? అసలు ఫస్ట్ రష్యాకు అమెరికాకు సన్నిహిత సంబంధాలు లేవు. రష్యా అమెరికా ప్రత్యర్థులు ప్రపంచంలో. ఆ 2 దేశాల మధ్య సన్నిహిత సంబంధాలనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎందుకంటే ఈ వార్లో కూడా అమెరికా ఉక్రెయిన్కి సపోర్టు, రష్యాకు సపోర్ట్ ఎక్కడా లేదు. సో అందువల్ల రష్యాకు అమెరికాకు సన్నిహిత సంబంధాలనే ప్రశ్న ఉత్పన్నమే కాదు. రష్యాకు చైనాకు మధ్య ప్రత్యక్ష సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, కూటముల్లో ఉండడం సంబంధాలు కాదు. ఇప్పుడు భారతదేశం చైనా కూడా చాలా కూటములు ఉన్నాయి. బ్రిక్స్లో ఉంది, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉంది. కూటమిలో ఉండడం అనేది ఈవెన్ ఇండియా పాకిస్తాన్ కూడా ఉన్నాయి. అట్లా అంటే ఇప్పుడు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఇండియా పాకిస్తాన్ కలిసే ఉన్నది.
మరి భారతదేశం పాకిస్తాన్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కంక్లూజన్ రాగలమా? అంటే ట్రంప్ అండ్ కూటమిలో పుతిన్ ఉండడం అనేది సన్నిహిత సంబంధాలు రిఫ్లెక్ట్ చేయదు. ఇప్పుడు ప్రపంచంలో అమెరికా, చైనా, అమెరికా, రష్యానే కదా. ఈ మొత్తం వార్లో ఇవాళ ఉక్రెయిన్ సపోర్ట్ అమెరికా కదా. Yes. అందువల్ల రష్యాతో అమెరికాకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అని ఆ ప్రాతిపదిక తీసుకోలేం మనం. కొన్ని ట్రంప్ ఫండమెంటల్ పుతిన్ పాయింట్ కున్న- ఏంటంటే మీరు ఆ రష్యా ఇవాళ ఈ చర్చ ఎందుకు జరుగుతుంది అంటే ఆ ట్రంప్ అధికారంలోకి రావడం వల్ల. ట్రంప్ అధికారంలోకి వచ్చాక ట్రంప్ విధానం ఏంటి అంటే ఎందుకు అమెరికా వెళ్ళి ప్రపంచంలో ఎక్కడో ప్రాబల్యం కొరకు ఎవరినో కాపాడడం కొరకు మేమెందుకు యుద్ధాలు చేయాలి అంటే అమెరికా ఫస్ట్ అనేది విధానం. అక్కడ రష్యాతో మైత్రి కాదు. ఆ మాటకొస్తే నాటో విషయంలో కూడా ట్రంప్ అదే వైఖరి తీసుకున్నాడు. ఇప్పుడు నాటోకు మేమెందుకు బిల్లులు కట్టాలి, తన చిరకాల మిత్ర దేశాలైన యూరోపియన్ దేశాల గురించి కూడా అలాగే మాట్లాడాడు. ఫ్రాన్స్, జర్మనీ ఈ దేశాలన్నీ నాటోకు డబ్బులు కట్టాలి, మీరు కనుక నాటోకు బిల్లులు చెల్లించకపోతే, నాటోకు కూడా ఖర్చు పెట్టుకోకపోతే రష్యాను మీపైన పుట్టిన పంపిస్తానని కూడా వాళ్ళని బెదిరించాడు. అందువల్ల అమెరికా ఫస్ట్ అనేటువంటి ఆర్థిక విధానం ఎప్పుడైతే ట్రంప్ అనుసరిస్తున్నాడో, సో అమెరికా ఫస్ట్ అనే ఆర్థిక విధానంలో భాగం ఏంటంటే ఐసోలేషనిస్ట్ ఫారెన్ పాలసీ అంటారు. సో మనకేం సంబంధం, ప్రపంచం ఎక్కడో ఉక్రెయిన్లో వారు జరిగితే రష్యా ఉక్రెయిన్ పంచాయతీలో మేమెందుకు ఖర్చు పెట్టాలి ఇప్పుడు, ఎందుకంటే $100 కోట్ల ఇప్పటికి అమెరికా ఖర్చు పెట్టింది. సో అందువల్ల ట్రంప్ ఎప్పుడైతే పవర్లోకి వచ్చాడో సో ఉక్రెయిన్కు అమెరికా సపోర్టు తగ్గిపోతుంది అనేది చర్చ. సో అమెరికా రష్యాకు సపోర్ట్ చేస్తుంది అనే క్వశ్చనే లేదు, కానీ ఉక్రెయిన్కు సపోర్ట్ చేయడం తగ్గుతుంది అని. అప్పుడు ఎవరు సపోర్ట్ చేయాలి? యూరోప్ మాత్రమే సపోర్ట్ చేయాలి. ఓన్లీ యూరోప్ సపోర్టుతో ఉక్రెయిన్ వార్ను సస్టైన్ చేసే అవకాశం లేదు. సో ఎప్పుడైతే ఉక్రెయిన్ వార్ సస్టైన్ చేయలేదో ఏం జరుగుతుంది అంటే ఉక్రెయిన్ కొంత నష్టాలకు రెడీ అయి ఒప్పందం చేసుకోవాలి. ఎందుకంటే ట్రంప్ చేస్తున్న ప్రకటనను చూస్తే కొంత టెరిటరీని కోల్పోయినా ఉక్రెయిన్ ల్యాండ్ ఫర్ పీస్ అంటారు. అంటే కొంత భూభాగాన్ని వదులుకోనైనా రష్యాతో రాజీ పడాలి అనే ధోరణి ట్రంప్ వ్యక్తం చేస్తున్నాడు. ట్రంప్ ఆ ధోరణి వ్యక్తం చేయడమే కాదు, ఒక్కసారి అమెరికా సపోర్ట్ చేయకపోతే జరిగేది కూడా అదే. ఎందుకంటే అమెరికా సపోర్టు లేకుండా ఉక్రెయిన్ రష్యా పైన పోరాడలేదు. ఆల్రెడీ రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లోకి ఉక్రెయిన్ పెనిట్రేట్ కాగలిగింది, కారణం అమెరికా ఇచ్చిన ఆయుధాల వల్లనే. సో అందువల్ల వారు ఇప్పటికీ ఒక కీలకమైన దశ ట్రంప్ అధ్యక్షుడు కావడం వల్ల. ఇప్పుడు అమెరికా ఉక్రెయిన్ ముందు ఉన్న అవకాశాలు ఏంటి అంటే, ఇప్పుడు ఈ నేపథ్యంలో 1000 రోజులైంది ట్రంప్ అధికారంలోకి వస్తున్నారు. ఈ జనవరి 20 వరకు మాత్రమే విండో ఉంది. అందుకే ఇప్పుడు ఆంటోనీ బ్లింకన్ బైడెన్ ప్రతినిధిగా అమెరికా విదేశాంగ మంత్రి ఇప్పుడు యూరోప్లో పర్యటిస్తున్నాడు. ఈ పీరియడ్లోనే అంటే ఈ విండో ఉన్న పీరియడ్ అంటే జనవరి 20కి ట్రంప్ అధికారంలోకి వస్తాడు కనుక ఈలోగా మ్యాక్సిమం సాయాన్ని అమెరికా నుంచి రాబట్టాలి అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆలోచిస్తున్నాడు. కానీ ఏ చేసినా జనవరి 20 నాడు ట్రంప్ వస్తాడు. ట్రంప్ వచ్చిన తర్వాత ట్రంప్ లెక్కలు వేరే ఉంటాయి. సో అందువల్ల ఉక్రెయిన్ ఏం చేయాలి? 2 పాసిబిలిటీస్. ఒకటి, ట్రంప్ చెప్తున్నట్లుగా ల్యాండ్ ఫర్ పీస్ కొన్ని భూభాగాలను వదులుకొనైనా రష్యాతో ఒప్పందానికి రావాలి. అది ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అందుకు సిద్ధపడడం లేదు. రెండవ పాసిబిలిటీ ఏంటి అనేది కూడా ఉక్రెయిన్ ఆలోచిస్తోందని. ఈవెన్ అణుబాంబు తయారు చేయాలి, ఆటం బాంబ్ అంటే అమెరికా 70 years క్రితం తయారు చేసిన సింపుల్ ఆటం బాంబ్ అంటున్నారు. అయితే మొదట్లో సెకండ్ వరల్డ్ వార్ టైంలో అమెరికా తయారు చేసిన సింపుల్ ఆటం బాంబును తయారు చేసుకుంటేనే మన దేశానికి రక్షణ అని. అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే అగ్రరాజ్యాల ఆధిపత్యాల వల్ల ప్రపంచంలో ఈ ధోరణి కనబడుతుంది. ఇప్పుడు ఇరాన్ అమెరికా ఎందుకు ముట్టుకోలేకపోతుంది, ఇజ్రాయెల్ ఎందుకు ముట్టుకోలేకపోతుంది? కారణం ఇరాన్ వద్ద ఉన్న అణుశక్తి. ఇప్పుడు ఉత్తర కొరియాని అమెరికా ఇన్ని అన్నా కూడా అమెరికా దక్షిణ కొరియాలు ముట్టుకోలేకపోతున్నాయంటే కారణం అణుబాంబు సామర్థ్యమే. ఇప్పుడు ఉక్రెయిన్ ఏం జరిగిందంటే వాస్తవంగా సోవియట్ యూనియన్ ఉన్న రోజుల్లో ఆ సోవియట్ అణ్వాయుధ సంపద మొత్తం ఉక్రెయిన్లోనే ఉండేది దాదాపు. సో ఎందుకంటే సోవియట్ ఉన్న రోజుల్లో సోవియట్ తన వ్యూహాత్మక రిసోర్సెస్ను తమ డిఫరెంట్ రిపబ్లిక్స్లో స్ప్రెడ్ చేసింది. ఎందుకంటే ఆ రోజు సోవియట్ యూనియన్ ఊహించుకోలేదు కదా ఇది ముక్క చెక్కలవుతాయి, ఇన్ని దేశాలు ఏర్పడతాయని. సో అందువల్ల సోవియట్ యూనియన్ అమెరికాతో సమానమైన న్యూక్లియర్ పవర్.
సో అంతటి న్యూక్లియర్ పవర్ తన అణువస్త్ర సామర్థ్యాన్ని చాలా భాగము ఉక్రెయిన్లో స్టోర్ చేసుకున్నది. కానీ ఎప్పుడైతే 1991లో ఉక్రెయిన్ సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కావడము, ఉక్రెయిన్ స్వతంత్ర దేశంగా ఏర్పడింది. అప్పుడు 1994లో రష్యాతో, పశ్చిమ దేశాల అమెరికాతో సహా ఈ దేశాల ఆధ్వర్యంలో ఒక ఒప్పందం కుదిరింది. ఆ రోజుల్లో రష్యా సోవియట్ యూనియన్ పతనానంతర తొలి దశలో అమెరికాకు రష్యాకు మంచి సంబంధాలు ఉన్నప్పుడు G8లో కూడా G7లో రష్యాని కూడా చేర్చుకొని G8గా మారింది బోరిస్ ఎల్సిన్ వీళ్ళున్న రోజుల్లో. అందువల్ల అప్పుడు రష్యాను అమెరికా మిత్రదేశంగా భావించింది. ఈ యూరోప్ మొత్తము తన ఆధిపత్యంలోకి వస్తుందని అమెరికా భావించింది. అందువల్ల ఉక్రెయిన్కు రష్యాకు మధ్య ఒక ఒప్పందం కుదిరింది పశ్చిమ దేశాల దర్శకత్వంలో. ఆ ఒప్పందం 1994లో కుదిరినప్పుడు ఉక్రెయిన్ తన అణ్వాయుధాలు మొత్తాన్ని రష్యాకు మార్చింది. సో ఒక రకంగా తన అణ్వస్త్ర శక్తిని వాలంటరీగా ఉక్రెయిన్ వదులుకుంది. అందుకు ఉక్రెయిన్ భద్రతకు రష్యా హామీ ఇచ్చింది. ఈ ఒప్పందము కుదిరి ఉక్రెయిన్ అణ్వాయుధాలు వదులుకుంది, రష్యా ఉక్రెయిన్ సెక్యూరిటీకి హామీ ఇచ్చింది. కానీ ఎప్పుడైతే ఉక్రెయిన్ నాటోలో చేరుతారు అనే ప్రతిపాదన ముందుకు వచ్చిందో, అమెరికాకు రష్యాకు మధ్య ఉండే జియో పాలిటిక్స్ మారిపోయాయో, ఈ ఉక్రెయిన్ భద్రతకు హామీ ఇచ్చిన రష్యానే ఉక్రెయిన్ పైన దాడి చేయడం అనేది ప్రారంభమైంది. అందువల్ల ఇప్పుడు ఉక్రెయిన్లో ఆలోచన ఏంటంటే ఆ అణ్వాయుధాలు అలాగే ఉంటే ఇవాళ ముట్టుకునే పరిస్థితి ఉండేది కాదు కదా. ఎందుకంటే ఆల్రెడీ ఉక్రెయిన్లో ఆ సోవియట్ కాలపు 9 రియాక్టర్లు ఇప్పటికీ ఉన్నాయి. సో అందువల్ల బేసిక్ ప్లూటోనియం బాంబు అంటారు, బేసిక్ ఆటం బాంబు తయారు చేయగలిగే సామర్థ్యం 2 నెలల్లో సంతరించుకోవచ్చు అని. ఈ 2 నెలలు ఇంకా ట్రంప్ రాడు, ట్రంప్ వచ్చే వరకు జనవరి 20 అవుతుంది. అందువల్ల ట్రంప్ అమెరికా అధ్యక్ష స్థానంలో కూర్చొని తమ భవిష్యత్తును అయోమయం చేయకముందే సింపుల్ ఆటం బాంబ్ తయారు చేసేనా తమ దేశానికి భద్రత ఉండాలి అని జెలెన్స్కీ ఆలోచిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అఫీషియల్గా ఉక్రెయిన్ ఖండించింది ఇది నిజం కాదు అని, కానీ వార్తలు అయితే వస్తున్నాయి. అందువల్ల ఇరాన్, ఉత్తర కొరియాల అనుభవాలు చూసినప్పుడు ఉక్రెయిన్ అలా ఆలోచించే అవకాశాన్ని కూడా మనం కొట్టిపారేయలేం. అదే జరిగితే చాలా ప్రమాదకరమైన అణ్వస్త్ర పోటీకి దారితీస్తుంది. అందువల్ల ఉక్రెయిన్ మరి ఏం చేస్తుంది, ఎందుకంటే ఒకవైపు మద్దతు పోతుంది, ప్రపంచ దేశాలు ఒప్పందాన్ని కుదుర్చలేకపోతున్నాయి, ఉక్రెయిన్ రష్యా ముందు నిలబడలేకపోతుంది యుద్ధ భూమిలో. అందువల్ల ఇక వర్స్ట్ ఆపర్చునిటీ ఛాన్స్గా ఏమైనా ఆటం బాంబ్ తయారు చేసే వైపు వెళ్తుందా, అదే జరిగితే చాలా ప్రమాదకరమైన అణ్వస్త్ర పోటీకి దారితీస్తుందా అన్న ఆందోళన మాత్రం కలుగుతుంది. అందుకే ఈ 1000 days అయిన సందర్భం మాత్రం ఒక కాంప్లెక్స్ సందర్భం. అటు ట్రంప్ ప్రెసిడెంట్ అయి కూర్చున్నాడు, యుద్ధ భూమిలో ఉక్రెయిన్ దెబ్బతింటోంది. అందువల్ల ఉక్రెయిన్ ఏ కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటుంది అనేది చూడాలి.